హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఇండియాకి రాబోతున్న ప్రభాకర్ రావు ఆయన రాకతో మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. మరి విచారణకు హాజరవుతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ ఏమన్నా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఆయన రాక ఎటువంటి ప్రకంపనలు అయితే సృష్టించబోతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ ప్రభాకర్ రావు ఆయన పైన మనం కొన్ని వీడియోస్ కూడా చేస్తాం, మరి ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి. సో ఆయన రాకకు సిద్ధమైపోయింది. క్లియర్గా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వస్తాడా అనే దానికంటే కూడా రావటంలో ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఒక వీడియో చేస్తాం, రావటంలో ఉన్న టెక్నికల్ ఇబ్బందుల మీద. అట్లాగే ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే రక్షణ పొందాలనుకున్నారో అక్కడ అది విఫలం అవటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం, దాని మీద రక్షణ పొందడం అయితే చేసాం, ఇట్లాంటి వీడియోలు చేసాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఆయన వస్తే రహస్యాలు బయటపెడితే ఏం కావబోతోంది, ఏ డైరెక్షన్లో ఇది వెళ్తుంది, ఇది ఖచ్చితంగా ఆసక్తికరంగా ఎదురవుతున్నట్టు సమస్య. ముఖ్యంగా ఇది టీఆర్ఎస్ నాయకులకు ఎవరెవరికి చుట్టుకోబోతుంది, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు దానికి కారణం, వీటన్నిటి చుట్టూ ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఈ సబ్జెక్ట్ మొత్తం మీద ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, ప్రభాకర్ రావు ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి అంటే గడ్డు కాలం ఎదుర్కోబోతున్నాడు అనేది ప్రధానమైన అంశం. లేదా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుని తర్వాత కొనసాగించుకోవాల్సినటువంటి అవకాశం ఉందా అనే విషయాన్ని చూద్దాం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తాత్కాలిక పర్మిట్ అప్లై చేసినటువంటి ప్రభాకర్ రావు 8వ తారీఖు నైట్, అంటే ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ ఆయన నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళి 9వ తారీఖు ఆయన విచారణాధికారుల ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. విచారణాధికారి అంటే ఎవరు? అప్పట్లో పంజాగుట్ట ఏసీపీ ఒక విచారణాధికారిగా ఉన్నారు. అట్లాగే సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనరు అండ్ సైబరాబాద్ కమిషనర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటైంది. ఆ టీం కూడా ఇది విచారణ బాధ్యత అప్పగించారు. వాళ్ళ ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ప్రభాకర్ రావు వస్తాడు, విచారణకు హాజరవుతాడు. ఆ తదుపరి చర్య ఏంటి? ఆయననే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి విచారణ సంస్థలు కానీ, హైదరాబాద్ పోలీసు కానీ, అదే సందర్భంలో తెలంగాణ పోలీసు కానీ ఏ రకమైనటువంటి చర్య తీసుకోబోతున్నారు? ఆయన మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కేసు, దాంతోపాటు విడుదలైనటువంటి రిజిస్టర్ అయినటువంటి మరికొన్ని కేసులు, వీటన్నిటిని కలిపి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానమైన అంశం. ఈ కేసులను ఇట్లాగే దానికే ఉంచేసి ఈ కేసులన్నింటినీ కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉందా, అన్ని కేసులని విడివిడిగా డీల్ చేస్తారా అనేది ప్రధానమైనటువంటి అంశం. ఒకటి, ప్రభాకర్ రావు పాత్ర ఏంటి అనేది. ఇప్పుడున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ప్రధానమైనటువంటి ఫిజికల్ పాత్ర ప్రభాకర్ రావుది లేదు అనేది సుస్పష్టంగానే అర్థమవుతుంది మనకి. ఒక న్యాయస్థానాలు కూడా అదే భావించేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైన అంశం ఏంటంటే, ఆయనని మీద ఉన్నటువంటి కేసు ఇప్పుడున్న కేసు, ఇప్పుడు ఆయన ఏమనుకున్న కేసు ఏంటో తెలుసా? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్ష్యాధారాన్ని కాల్చేశారు, తగలబెట్టారు. అంటే మూసీలో కొన్ని చోట్ల, ఒక చోట మూసీలో, ఇంకో చోట ఎక్కడ చెరువులో వేశారు అనేది. అట్లాగే ఈ అల్యూమినియం హార్డ్ డిస్క్ని కట్ చేశారు. ఇది సా ఉంటుంది కదా, హెక్సా లాంటిది, దాంతో కట్ చేశారు. ఆ కట్ చేసిన సందర్భంగా కొంత రజను ఎలక్ట్రికల్ రూమ్లో దొరికింది అనేటువంటి ప్రధానమైన ఆరోపణ. వీటిలో ప్రభాకర్ రావు పర్సనల్గా వెళ్ళి ఈ సాక్ష్యాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. కాబట్టి ఆ అంశాన్ని బేస్ చేసుకొని రక్షణ పొందుతారా? అదే సందర్భంలో గత 15 నెలల్లో అనేక మార్పులు చూసాం. ఆయనని ముందు A7 గాను A5 గాను ఉన్నటువంటి వ్యక్తిని A1గా మార్చారు. A1గా మార్చిన తర్వాత మరింత విచారణ వేగవంతమయ్యి ఆ కేసులో రకరకాల అంశాలు బయటకు వచ్చినాయి. ఈ అంశాలన్నిటికీ అదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేస్తున్న నేరాలు,
వాటికి సంబంధించినటువంటి చర్చ, వాటికి సంబంధించినటువంటి అంశం కూడా ముందుకు వచ్చింది. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే అప్పుడు సమస్య దాని అర్థమవుతుంది. అది దాంట్లో ఆయన ఎక్కడ పెడతారు, ఎక్కడ ఆయన ఫిక్స్ చేస్తారు, ఎక్కడ ఏ రకమైనటువంటి వెసులుబాటు వస్తుంది, ఇది దీని చుట్టూ ఖచ్చితంగా ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కేవలం విచారణ ఉంటుంది సార్, అరెస్ట్ కూడా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రావడానికి నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటు మరింత వెళ్తుందా, ఆ వెసులుబాటుని ఎంతకాలం వాడుకోనే అవకాశం. అదే సందర్భంలో సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్య చేసింది. మేము ఇచ్చిన ఈ వెసులుబాటుని దుర్వినియోగం చేయకుండా ప్రభాకర్ రావు విచారణకు సహకరించాలి అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వెసులుబాటుని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. దాని అర్థం ఏంటి? ఆ వెసులుబాటు ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగపరచకూడదు అని. అంటే ఆ దుర్వినియోగం పరచకూడదు అంటే ఆయన పోలీసులకు సహకరించే క్రమంలో ఏ రకమైనటువంటి బెనిఫిట్ పొందుతారో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.